అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక మీటింగ్కి మనకి సభా ప్రాంతం చిన్నదైపోవటం వల్ల మీ అందరినీ పిలవలేకపోయాం. నేను వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీ భవిష్యత్తు కోసం, ఒక సమస్యలు ఉన్న చోట బలంగా మీకు నిలబడే వ్యక్తులు అవసరం సమాజానికి. మీరు ఎదిగే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ అస్తమిస్తున్న తరం, కొత్తగా ఉదయించే తరం. మీకు అండగా ఉండడానికి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి. ప్రతి ఒక్కరి సమస్యలకి రాజ్యాంగ పరిధిలో స్పందించాలి. ఇవన్నీ ఆలోచించి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకొని ఓట్ల కోసం రాజకీయం కాకుండా మార్పు కోసం రాజకీయం చేస్తున్నాం. ఇది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ చాలా భయపడే పరిస్థితులు ఉంటాయి అందరికీ మాట్లాడడానికి. రాయలసీమలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, చదువు అవకాశాలు కానీ. బాబు ఒక్క నిమిషమ్మా, కొంచెం మీరు కింద కూర్చోండి. లాబీ ఉపాధి అవకాశాలు కానీ ఎందుకు లేవు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. రాయలసీమకి మీరందరూ అరుపులు, కేకలు, నా పేరు చెప్తూ ఉంటారు, కానీ దీనివల్ల మార్పు రాదు. దానివల్ల నాకు ఆనందం కూడా కలగదు. మీరు చేయాల్సిందల్లా అబ్బాయిని కూర్చోమని, ఇంకో కూర్చో, కింద కూర్చో. అరవదు. దీనివల్ల మార్పులు రావు. మార్పులు వచ్చేది మీరు స్థిరంగా ఒక ఆలోచనను పట్టుకొని దాని మీద కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకెళ్ళగలిగే రావటం. మీరు ఇలా దేవుడు గీవుడని అరిచినా కానీ ఏ మార్పులు రావు, నిజంగా రావు. నాకు నిజంగా ఆనందం కూడా కలదు, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే అరుపులు, నినాదాల వల్ల మార్పులు రావు. చేతల్లో మీరు ఏదన్నా పిడికిడి చేయగలిగితే మార్పు వస్తుంది. అలాగే రాయలసీమకి మార్పు రావాలి, ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు కావాలి అంటే ఇక్కడ గుండెల్లో సింహం లాంటి యువత ఇక్కడ ఉన్నది. కానీ ఆచరణలో మీరు భయపడతా ఉన్నారు. ఆచరణలో మీరు అందరికీ భయానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ నేను చెప్పదలుచుకుంది అంబేద్కర్ గారిది ఒక సూక్తి చెప్తాను. ఆయన అన్నది, ఎవరైనా సరే గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని బలివ్వరని. మీకు రాయలసీమలో ఉపాధి అవకాశాలు, ఇక్కడ శక్తుల్ని తట్టుకోలేక పక్కన కర్ణాటకకు పారిపోవటం, లేదంటే తెలంగాణకి పారిపోవటం, లేదంటే గల్ఫ్ దేశాలకు పారిపోవటం కాకుండా ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ మీరు సింహాల్లా ఉండాలి, ఇక్కడ ధైర్యంగా ఉండాలి. మనం మెత్తగా గొర్రెల్లా ఉంటే మన గొర్రె మందలా చంపేస్తారు, బలిస్తూ ఉంటారు, వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ధైర్యంగా, బలంగా, సమస్య ఉంది, మార్పులు రావు, ఒక రోజులో మార్పులు రావు. కానీ మీరు ధైర్యంగా మాట్లాడకపోతే మీరు నష్టపోతారు తప్ప ఏమవదు. ఈ రోజున నేను ఇక్కడికి వస్తున్నానంటే ఎంతమంది గల్ఫ్ ఏరియాలో, మన గల్ఫ్ ప్రాంతాల నుంచి నాకు ఈ వీడియోలు పంపిస్తూ ఉన్నారు, మా సమస్యలు మాట్లాడు, ఇక్కడి నుంచి మాకు వెళ్ళిపోవడం ఇష్టం లేదు, రైల్వే కోడూరులో కూర్చోబెట్టి అక్కడి నుంచి మేము వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు, కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది వేరే దారి లేక. ఇక్కడి నుంచి కానీ యువత రాయలసీమ నుంచి వెళ్ళిపోతే, పల్లెటూర్లు దాటి వెళ్ళిపోతే, మన ఊర్లు దాటి వెళ్ళిపోతే మన పెద్దల తరాన్ని భయపెట్టి చంపేస్తారు, మాట్లాడనివ్వరు. మీరైతే ఇక్కడ ఉండరు. మీరు పట్టణాలకి మిగతా ప్రాంతాలకు పారిపోతే ఆ స్థలాలు, అక్కడున్న భూమి హక్కులు రాజకీయ నాయకులు పరమవుతాయి, రాజకీయ వర్గాలు పరిమితం అవుతాయి, వాళ్ళు తీసుకుంటారు. అలా కాకుండా మన హక్కుల కోసం మనం పోరాడి ఇక్కడ బలంగా పోరాటం అంటే మిమ్మల్ని కత్తులు, కర్రలు పట్టుకోమని వెళ్ళమని చెప్పట్లా. ధైర్యంగా మీరు కూర్చొని నిలబడి, ఇది నా నేల,
నా రాయలసీమ నేల, నా తెలుగు నేల. మీరు బలంగా అనుకోకపోతే ఎంతసేపు మనల్ని పాలించే వ్యక్తులే మనల్ని నలిపేస్తూ ఉంటారు. చెగువేరా ఎక్కడి నుంచో వచ్చాడు, కానీ మన దేశంలో భగత్ సింగ్ ఉన్నాడు, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు తిరిగిన పుట్టిన నేల ఇది. ఇంతమంది మహానుభావులు పుట్టిన నేల. చెగువేరా ఇష్టమే, కానీ చెగువేరా కంటే ముందు ఒక భగత్ సింగ్ ఇష్టం, అల్లూరి సీతారామరాజు. మన నేల కోసం పాటుపడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. అందుకని వారి స్ఫూర్తిని తీసుకొని మీరు చాలా బలంగా ఉండండి. అలాగే కుప్పం రావాలి, మీరు కుప్పం రావాలి, ఇందాక నేను చూస్తూ ఉన్నా. మన నుడి మన నది అనేది మన కార్యక్రమం పెట్టాం. దాంట్లో భాగంగా జనవరి 2వ వారం పండగ పోయిన తర్వాత ఖచ్చితంగా నేను కుప్పం వస్తాను. కుప్పం వచ్చే తీరుతాను. అలాగే మన శ్రీకాళహస్తిలో ఇందాక మన జనసేన నాయకురాలు చెప్తూ మాట్లాడుతూ ఉంటే అక్కడ కాలుష్యం ఉంది అంటే ఆ కాలుష్య పర్యటన కూడా నేను వస్తాను. ఆ గ్రామం ఏ గ్రామం అయితే ఉందో పేరు మర్చిపోయాను నేను, దానికోసం నేను వస్తాను. కాకపోతే ఇది జనవరి 2వ తారీఖు పండగ పోయిన తర్వాత ఖచ్చితంగా వస్తాను. కుప్పంలో కూడా కుప్పానికి కూడా వచ్చి నేను మీ అందరినీ చూసి మన సమస్యలు ఏమైనా తెలుసుకుంటాను. నాకు ఇందాక మాట్లాడుతూ కూడా నేను చాలా స్పష్టంగా మాట్లాడతాను, భయాలు లేవు నాకు. ఎందుకంటే న్యాయం ధర్మం కావాలని కోరుకునేవాడు భయపడ్డు. మనం గొర్రెల్లా ఉన్నంతకాలం మనల్ని నరికేస్తారు, మనం బలవుతాం. నువ్వు సింహాల్లా ఉంటే మటుకు దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. రాయలసీమ నేలకు కావాల్సింది మీ ధైర్యం ఉంది, ధైర్యాన్ని బయటికి తీసుకురావాలి. అరే ధైర్యం లేని నేల రాకపోతే ఇంతమంది ఇక్కడికి ఎలా వస్తారు? ధైర్యం ఉన్న నేలే. ధైర్యం లేక కాదు, ధైర్యాన్ని ప్రదర్శించాలా వద్దా అన్న ఆలోచన మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని ఆపుతుంది. కానీ ఆ దిశానిర్దేశం నేను ఇస్తాను. కత్తులు పట్టకుండా, వేట కొడవళ్ళు పట్టకుండా గుండె ధైర్యంతో. అంటే నేను రైల్వే కోడూరు పోతే 100 మంది అంట ఒక జన సైనికులు మన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు చీనీ తోటలు నరికేస్తే, 2 చీనీ తోట నా ఓనర్లు వాళ్ళ తోటలు నరికేస్తే వాళ్ళిద్దరి మీద కేసులు ఏం పెట్టారంటే 100 మంది వచ్చి తోట నరికేస్తే వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టింది ఏంటంటే ఇద్దరికంట 100 మంది మీద అంటే హత్యాయత్నం చేశారంట. ఇద్దరు కలిసి 100 మంది ఎక్కడ హత్యాయత్నం చేస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారు. అసలు అది కేవలం మన జగన్ రెడ్డి గారి పాలన రాయలసీమలో జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. అందుకని నేనే చెప్తా ఉన్నా, మనం ధైర్యంగా లేకపోతే మీ బిడ్డలు, మన తమ్ముళ్ళు, మన అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఇక్కడ బానిసల్లో బతికే పరిస్థితి ఉంటుంది. దీనిని ఎదిరించాలి అంటే మన గుండె ధైర్యం సింహాలా బతకడమే. అది మటుకు మీరు మర్చిపోకండి. ఇది రాయలసీమ స్ఫూర్తి. రాయలు ఎంత గొప్పవాడంటే రాయలసీమ నేల వేట కుక్కలు కుందేళ్లను తరుముతుంటే ఇక్కడ ఈ నేలకి రాగానే కుందేళ్ళు ఎదురు తిరిగితే వేట కుక్కలు పారిపోయినాయి. అంటే ఇదంతా రాయలు వారు ఏలిన ప్రాంతం. అంటే అక్కడి నుంచి ఇదంతా రాయలసీమ. ఇది కాకపోతే రాష్ట్రాలుగా విడిపోయి ఉండొచ్చు. అందుకని ఈ నేల ధైర్యం లేని వాడికి కూడా ధైర్యాన్ని, పౌరుషాన్ని ఇచ్చే నేల ఇది. మార్పు తీసుకురావాలి సమాజంలో అంటే కడుపు మంట ఉన్న చోట మార్పు వస్తుంది. రాయలసీమలో టన్నులు కొద్దీ కడుపు మంట ఉంది. ఈ టన్నుల కొద్దీ కడుపు మంట మార్పుకి మూలాధారం అవుద్ది. అందుకని ఈ నేల ఎంత గొప్పదంటే వెంకటేశ్వరుడు వెలిసిన నేల, అది మర్చిపోకండి మీరు. 7 కొండల వాడు వెలిసిన నేల ఇది. అన్నమయ్య తిరిగిన నేల ఇది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినప్పుడు మనకు తిరిగిన నేల, మాటలు చెప్పిన నేల ఇది. ఆయన ఉన్న నేల ఇది. చాలా శక్తివంతమైన నేల. ఇంతమంది మహానుభావులు ఉన్న నేలలో మనం ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవని పారిపోతున్నామంటే ఇది మన దుర్బలత. అందుకే నేను ఒకటే చెప్పదలుచుకుని సెలవు తీసుకున్నాను. మీ అందరూ బలంగా, సింహం చూస్తే ఎంత భయపడతారో రాయలసీమ యువతి యువకులు కానీ, ఆడపడుచుల్ని కానీ
బలంగా నిలబడే మనుషుల సమూహాన్ని చూస్తే మన మీద దాడులు చేసి మన ఎదుగుదలకి అడ్డుగా ఉన్న ఆ వ్యక్తుల సమూహం భయపడాలి మనం చూస్తే. మీరు ఆ స్థాయిలో బలంగా ఉండాలి. నేను నా స్థాయిలో ఏం మాత్రం వెనకంజ వేయని ఒక మాట చెప్పానంటే ముందుకు వెళ్తాను తప్ప తల ఎగిరిపోయినా సరే అంత బలంగా మాట్లాడతాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసి పార్టీ నిర్మించుకుందాం. అలాగే ప్రతి కమిటీల్లో కూడా నేను ఒకటే చెప్పాను నాయకులందరికీ కూడా, 3వ వంతు కనీసం మన జన సైనికులు దాంట్లో ప్రాతినిధ్యం వహించాలి. ప్రతి కేడర్లో కూడా 3వ వంతు జన సైనికులతో నింపండి. మన అభిమానులు అది కూడా ఏంటంటే నేను చెప్పేది, మీరు అరుపులు కేకలతో కాకుండా మీరు నిజంగా మార్పు రావాలి అని నా మీద ఇష్టం ఉంది కాదంట్లా, కానీ ఆ మార్పు నా మీద ఇష్టం మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తే అంతకుమించిన ఆనందం నాకు ఉండదు. కేవలం నా బిడ్డల కోసం నేను పనిచేసి రిటైర్ అయ్యి చచ్చిపోవచ్చు, నేను అలా అనుకోవట్లా. మీ బిడ్డల కోసం నేను పనిచేసే వాళ్ళ భవిష్యత్తు నిర్మిస్తే దానికి వచ్చే ఆనందం నాకు అంత ఇంత కాదు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ త్రికరణ శుద్ధిగా పనిచేస్తారని సెలవు తీసుకుంటూ, మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల వాడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.